హాయ్ హలో నమస్తే. ఈరోజు మీకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానాన్ని చేరుకోవడానికి గల 2 నడక మార్గాల్లో ఒకటైనటువంటి అలిపిరి మార్గం ఈరోజు మీకు చూపిస్తానండి. ఇది మొట్టమొదటిగా మనం స్వామివారికి మొక్కు తీర్చుకుంటాం. కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి నడక ప్రారంభిస్తామండి. మొట్టమొదటి స్టెప్ ఇక్కడి నుంచినే బయలుదేరాలి. స్వామివారికి మనం పూజ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఇక్కడ ఓం నమో నారాయణాయ, ఓం నమో శ్రీ వెంకటేశాయ అనే నామంతో ప్రతి ఒక్కరూ తన్మయత్వంతో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభిస్తారు. దాదాపు 3500 స్టెప్స్ ఉన్నా కానీ స్వామి దర్శనం చేసుకుంటామనే మదిలో ఉండే ఆలోచన వల్ల మనకు మన శరీరం ఎంతో ఉత్సాహంతో సహకరిస్తుంది. మనం కూడా ఎంతో సంతోషంగా వెళ్తాం. స్వామి దర్శనం చేసుకుంటామనే దీనిలో మనకు ఎప్పుడే కానీ అలసట అనేది ఉండదండి. అలసట ఉన్నా కానీ స్వామి దర్శనానికి వెళ్తున్నామనే ఆలోచనలో ఇవేమి మనకు గుర్తుకు రావు. అలాగే స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇవేమి కూడా మనకు ఆ నొప్పులు, ఆ బాడీ స్ట్రెయిన్ అనేది కూడా ఏమి ఉండదండి. ప్రతి ఒక్కరూ ఓం నమో నారాయణాయ, ఓం నమో శ్రీ వెంకటేశాయ అనే నామముతో బయలుదేరుతారు. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి శ్రీవారి మెట్టు, అది దాదాపు 2350 స్టెప్స్. ఇక్కడ ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమాచార్యులు నడిచినటువంటి దారి. అలాగే వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకొని కొండ మీదకి చేరినటువంటి దారి 2 శ్రీవారి మెట్టు అండి. అది వేరే లొకేషన్లో ఉంది. ఇది వచ్చి అలిపిరి మార్గం అండి. ఇక్కడి నుంచి మనము అలిపిరి మార్గం గుండా దాదాపు 3500 స్టెప్స్తో ఓం నమో శ్రీ వెంకటేశాయ అనే నామంతో ప్రతి ఒక్కరూ తన్మయత్వంతో స్వామి దర్శనానికి బయలుదేరుతారండి. ఇంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన చిత్తూరు జిల్లాలో ఉండడం మనకెంతో గర్వకారణం. మనం ఈ చిత్తూరు జిల్లాలో పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతం అండి. ఇంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ, ఓం నమో శ్రీ వెంకటేశాయ, ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఎప్పుడు ఇలవైకుంఠం భూలోక వైకుంఠం, కలియుగం ఉన్నంత వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దేవుడుగా అందరి కోరికలు తీరుస్తున్నాడు. చూడండి, ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకోండి, ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఓం నమో